హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఒక ముఖ్యమైన పథకం గురించి, అదే అన్నదాత సుఖీభవ పథకం గురించి, ముఖ్యంగా ఈ పథకం కింద రెండో విడత నిధులు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి, ఎంత మొత్తంలో వస్తాయి, ఎవరికి వస్తాయి అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఈ పథకం ఎందుకు ప్రారంభించారో గుర్తు చేసుకుందాం. కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. అయితే భూమి లేని కౌలు రైతులకు ఆ సాయం అందదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం తెచ్చింది. దీని ద్వారా భూమి కలిగిన రైతులు అలాగే కౌలు రైతులు ఇద్దరికీ సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఏటా రైతు కుటుంబానికి 14,000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని 3 విడతలుగా చెల్లిస్తారు. ఇప్పుడు రాబోయే అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అంటే 10వ తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేయొచ్చు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు రైతులకు అందజేయనుంది. దీపావళి పండుగకు ముందే రైతులు ఈ సహాయం పొందేలా చర్యలు పూర్తి చేశారు. అదే సమయంలో కౌలు రైతుల గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్ నిధులు రాకపోవడంతో రాష్ట్రం ప్రత్యేకంగా వారికి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని 2 విడతలుగా ఇస్తారు. అందులో మొదటి విడత అక్టోబర్లోనూ 10,000 రూపాయలు కౌలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇక లబ్ధిదారుల జాబితా గురించి చెబితే గ్రామ స్థాయిలో ఇప్పటికే ధృవీకరణ పూర్తి చేశారు. కౌలు రైతులు ఈ పథకం కింద డబ్బు పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు ఉండాలి. అదేవిధంగా ఈ క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ రెండు లేకపోతే నిధులు పొందడం కష్టమవుతుంది. మరి మొత్తానికి చెప్పుకోవాలంటే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అక్టోబర్ 10వ తేదీ వచ్చేలోపు ఖాతాల్లో పడతాయి. భూమి కలిగిన రైతులకు 5,000 రూపాయలు పొందుతారు. కౌలు రైతులు మాత్రం మొదటి విడత కింద 10,000 రూపాయలు పొందుతారు. ఇది అన్నిటికంటే ముఖ్యంగా దీపావళి పండుగకు ముందే రైతులకు చేతికి చేరుతుంది. కాబట్టి రైతు బంధువులారా మీ వివరాలు సరి చూసుకొని ఈ సహాయం పొందేలా వెంటనే చర్యలు తీసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.